పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులుగా జీవించవలెనని ఆయన కోరుచూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ఎడలను శుద్ధ హృదయుల ఎడలను ఆయన దయాళుడై ఉన్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగములో చెప్పుచూ ఉన్నారు. ప్రియులారా, పెనూయేలులో మన పితరుడైన యాకోబు తన పేరును ఒప్పుకొని, తన పాపములను ఒప్పుకొని, పశ్చాత్తాపముతో కన్నీటితో ప్రార్థించి పోరాడి గొప్ప విజయమును పొందియున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నేను నిన్ను విడువను అని పట్టుదలతో ప్రార్థన చేయగా దేవుడు యాకోబును పేరు మార్చి ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అనబడునని ఆశీర్వదించినట్లుగా వాక్యములో మనము చూచుచున్నాము. పెనూయేలులో నేను దేవునిని ముఖాముఖిగా చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలును పేరు పెట్టెను. పెనూయేలులో పాపక్షమాపణ, శాప విమోచన, దైవ దర్శనము, ఆశీర్వాదములను పొందుకొని ఆనందముతో తిరిగి వచ్చుచున్నాడు. యాకోబులో నక్షత్రము ఉదయించును అని బిలాము ప్రవక్త చెప్పినట్లుగా యాకోబులో యేసుక్రీస్తు ప్రభువారు ఒక నక్షత్రముగా ఆయన ఉదయించి ఉన్నాడు. బెత్లెహేములో ఆయన జన్మించి ఉన్నాడు. పెనూయేలులో ప్రార్థన చేయగా పాపము తొలగిపోయెను, శాపము తొలగిపోయెను, చీకటి తొలగిపోయెను, భయములు తొలగిపోయెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ప్రియులరా, మనమందరమును యాకోబు వలె మన పాపములను ఒప్పుకొని పాప క్షమాపణను, శాప విమోచనను, రక్షణ భాగ్యమును పొందుకొని పరిశుద్ధమైన హృదయము గలవారమై జీవించుదుముగాక. దావీదు మహారాజు వలె శుద్ధ హృదయము నాకు కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా మరలా నాకు పుట్టించుము అని ప్రార్థించి దేవునికి ప్రియమైన జీవితమును జీవించుదముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఇశ్రాయేలీయుల ఎడలను శుద్ధ హృదయుల ఎడలను దయాళుడుగా ఉన్న దేవానికి స్తోత్రము చెల్లించుచున్నాము. ప్రతి ఒక్కరూ పరిశుద్ధమైన హృదయములు కలిగి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు పొందునట్లుగా, అనేకులకు ఆశీర్వాద కారకులుగా జీవించునట్లు నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఏ రీతి నిన్ను స్తుతింతునయ్యా.
నీవే